ఇక బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండూ కలిసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టాయన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో అవినీతి వికేంద్రీకరణ జరిగిందని, బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి కేంద్రీకృతమైందని ఆరోపించారు. కాంగ్రెస్ అధిష్టానానికి డబ్బులు తెలంగాణ నుండే వెళ్తున్నాయని తీవ్ర ఆరోపణలు చేశారు కిషన్ రెడ్డి. ఈరోజు తెలంగాణను కాంగ్రెస్ పార్టీ, అంతకుముందు బీఆర్ఎస్ పార్టీ, ఈ రెండు పార్టీలు కలిసి తెలంగాణను ఆర్థిక సంక్షోభంలో నెట్టేశాయి. బీఆర్ఎస్ పార్టీ ఒక ఆర్గనైజ్డ్ వేలో అవినీతి కేంద్రీకృతంగా ఉండేది. అవినీతి కరప్షన్, సెంట్రలైజ్డ్ కరప్షన్ ఉండేది. కానీ కాంగ్రెస్ పార్టీ దాన్ని డీసెంట్రలైజ్ చేసి అధికార కేంద్రీకృతంగా అవినీతి కేంద్రీకృతం అయితే, కాంగ్రెస్ పార్టీ హయాంలో అవినీతి వికేంద్రీకృతమైంది, బీఆర్ఎస్ హయాంలో కేంద్రీకృతంగా ఉండేది. ఆ రోజు ఒకటే సెంటర్ ఉండేది, ఈరోజు ఎవరికి దుకాణం వాళ్ళది. దోచినట్టు దోచుకోవడమే, దొరికింది దోచినట్టు దోచుకోవడమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ హయాంలో. ఈరోజు తెలంగాణ